ఈరోజు మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్ దగ్గరలో ఉంటుంది వచ్చాము. మా ఫాదర్ ఇక్కడే చౌటుప్పల్ దగ్గర విలేజ్లో ఉంటారు. తన ద్వారా మాకు ఈ ఆశ్రమం గురించి తెలిసింది. మేము ఇక్కడికి యాక్చువల్గా మా మామయ్య గారి తన జ్ఞాపకార్థంగా కొన్ని బట్టలు ఇచ్చి వెళ్దామనేసి వచ్చాము. కానీ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేసేసింది. ఎంతోమంది అనాథలని, వాళ్ళు రోడ్లపైన ఉన్న ఏమీ తెలియని వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత సేవ చేస్తున్నారు. నీట్నెస్గా అసలు ఎంత క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి వాళ్ళని చూస్తూ ఉంటే. మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి వస్తామేమో అనిపించింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఆశ్రమాన్ని. అండ్ రిసీవింగ్ కార్డు చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, దీనికోసం చాలా కష్టపడుతున్నారు. అండ్ మేము ఇక్కడికి వచ్చాకనే మేము డిసైడ్ అయ్యాము, ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళ కోసమే కదా మనం చెయ్యాలి. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చాలా చేస్తూ ఉంటాము కానీ అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. కానీ మనం చేసే చిన్న పని ఎంతోమందికి ఆకలి తీరుస్తుంది అని అనిపించింది. మీరందరూ కూడా ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు దేవుడిచ్చిన మీ జాబ్లో కానీ మీ వ్యాపారంలో కానీ చిన్న అమౌంట్ని, చిన్న సహాయాన్ని మీరు ఇక్కడికి వచ్చి చేస్తే వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది అని నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఇవ్వాలని కాదు, కానీ వీళ్ళకి హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది, మీరు సంపాదించిన దాంట్లో 1% ఇచ్చినా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందనేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.